కళ్యాణ్ అదిగో ఆ నీచ్ కమ్యూన్ గాళ్ళు కారు నుంచి దిగుతున్నారు. మనం అనుకున్నట్టుగా నువ్వు అమాయకుల భయస్తులా నటించి వాళ్ళని బాక్స్ లో పడేయాలి. ఏంటి? అలాగే అంకుల్. అంకుల్ నాకేదో భయంగా ఉంది. వాళ్ళందరూ కలిసి చాలు చాలు భాయ్, యాక్టింగ్ నాకంటే బాగా అదరగొడుతున్నావు. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లకింగ్. థ్యాంక్ యూ. ఇదిగో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. తుజా జల్దీ జల్దీ జా. అబ్బన్ని తీయని దెబ్బ ఎంత కమగా ఉండరు. నీ అబ్బా తాగింది 2 రౌండ్లా గొడవ ఏంటయ్యా? అయినా నీ వయసు ఏంటి, ఆ పాటలేంటి? నోరు మూసుకుని గొడవ చేయకుండా కూర్చా. అంకుల్ ఏంటయ్యా మనశ్శాంతి కోసం మందు కొడితే అది కాస్త దింపేయడానికి ఇక్కడ కూడా తయారయ్యా? మీరు పొరబడుతున్నారు అంకుల్. ఆఫీస్ లో ఉన్నవాడు వేరే అబ్బాయి. నేను మీ కళ్యాణ్. ఒట్టు. ఏంటి బాబు నువ్వు అనేది? అవును అంకుల్, సేమ్ నా పొలుకులో నా దొంగ వేధ ఎవడో నేను పారిపోయాను కదా, ఆ అదును చూసి ఆఫీసులో దూరి పాపం అమాయకులైన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అబ్బే అసలు కళ్యాణ్ వచ్చేసాడు అంటే ఒకే పోలికి కలిగిన వాళ్ళు 2 ఉన్నారన్నమాట. ఉన్నారు కదయ్యా, మనకు తెలుసుగా. చెప్పటండి బాబు, తెలుసని మాకు కూడా తెలిసినవయ్యా, కాస్త తెలియనట్టుగా నటించు. ఏమిటి అంకుల్? అబ్బే ఏం లేదు బాబు. ఏమిటో పరిస్థితులు చూస్తుంటే నాకేదో భయం భయంగా గుబులు గుబులుగా ఉంటుంది. ఇదేంటి బాబు ఇట్లా అయిపోయావు? అవుననుకో అంకుల్, కానీ హఠాత్తుగా శవం మీద పట్టడం, పోలీసులు వెంటబడి తరవటం, 4-5 రోజులు దెయ్యాల కొంపలో తలదాచుకోవటం, ఇవన్నీ ఏమిటో అంకుల్, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయంతో వణుకొచ్చేస్తుంది. భయం ఎందుకు బాబు, ధైర్యంగా ఉండు, మేమున్నాం కదా. ఏమిటో అంకుల్, అప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే మీరు చెప్పినట్టుగా ఎంచక్క రేఖను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది బాబు, ఆ దొంగ విధ వాడుతున్న నాటకాన్ని బయట పెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాం. నువ్వు రేఖను పెళ్లి చేసుకుని హాయిగా ఫారెన్ వెళ్ళిపో. ఆ తర్వాత నా ఆస్తి పాస్తులు మీరిద్దరు ఎంచక్క అనిపించచ్చు. ఏంటి అంకుల్ ఉలిక్కి పడ్డారు? ఏం లేదు బాబు, ఊపుతున్నాం. థ్యాంక్స్. చూడు బాబు, ఆడి విషయం బయట పడేంత వరకు నువ్వు బయటికి రాకుండా ఈ గెస్ట్ హౌస్ లోనే తలదాచుకోవాలి. ఒంటరిగానా? ఈ గెస్ట్ హౌస్ లోనా? అమ్మో నాకు భయం అంకుల్. భయం ఎందుకు బాబు, మా ఇల్లు పక్కనే కదా, నీకేమి తోచినప్పుడల్లా మా ఇంటికి రా, రేఖతో ఆడుకో. రేపు పొద్దునరా మీ అత్తయ్యతో చెప్పి వేడి వేడిగా కోరుకోర గారెలు చేయిస్తా. థ్యాంక్స్ అంకుల్. వెరీ గుడ్. అయితే మొత్తానికి కళ్యాణ్ మన నీళ్ళలోకి వచ్చి చేరాడన్నమాట. అవునయ్యా, జరిగిన హత్యకి పోలీసుల వేటకి బెదిరిపోయి కళ్యాణ్ మనకి లొంగిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ని మచ్చిక చేసుకుని నా అల్లుడిగా చేసుకున్నాను అనుకో, జానీని జైలుకి, కళ్యాణ్ని ఆఫీస్కి పంపించేయచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? అద్భుతంగా ఉంది, కానీ అనుకున్నది జరిగే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జానీగాడు అనుమానించి ఎదురు తిరుగుతాడు. ఎస్ ఎస్, వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అమ్మాయి రేఖ. అయ్యయ్యో వాడ్ డాడీ అంటూ ఇంకెట్టగా ఉన్నావేంటమ్మా? అవతల అల్లుడు గారు వచ్చి వేలైపోయింది. ఆయన వచ్చేసరికి బంగారు బొమ్మలా తయారై ఉండాలి. వెళ్ళి వెళ్ళి. 5 minutes. ఇదిగో జానీ, ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడ ఆపే ఉంటాయా? ఒక్కసారి మేరీ మీఠాకి మామ్ జరదా మసాలాని చూసి వెళ్దామని. ఇదిగో జానీ. నో టచింగ్. బాబు వచ్చే టైం అయింది, ఇది రెడీ కాలేదు. అంకుల్ వచ్చావు బాబు, రా. నీ కోసం ఇంటిల్లి పాతికి ఎదురు చూస్తున్నాం. ఇదిగో భ్రమణ, అల్లుడు గారు వచ్చేసరే, ఆ గారులు కోరుకోరా అర్జెంట్ గా పట్టరా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా, దిగు. బాబు కూర్చోనన్నా. ఏంటి ఒళ్ళో కూర్చుంటావా? చూడ ముచ్చటగా ఉంది. అత్తయ్యలో కూర్చుంటావా? పోని కూర్చొనివ్వండి, అబ్బాయి ముచ్చట పడుతున్నాడు. ఏమిటో ముచ్చట పడేది నీ పొంద? లక్షణంగా అమ్మాయి వాళ్ళనే కూర్చుంటాడు. నువ్వు ముందెళ్ళి ఇంకో వాయి గారెలు పట్టరా. బాబు నా చేతితో స్వయంగా తినిపిస్తా. నానా ముందు గారి ముక్క కొరుకు, తర్వాత కోడి ముక్క పెడతా. ఏంటన్నా బీడీ వాసన వస్తుంది? వారిని బీడీ కలిస్తే బీడీ వాసన నాకు ఇంకేం వస్తుందిరా? నీ 50. అరే సాలా మైతో ఆటో వాలా. అయినా నువ్వు ఇక్కడికి తగలంటావేంటయ్యా? నువ్వు పదమ్మా, అతనితో మాట్లాడుకోవాలి. తర్వాత పిలుస్తా కదా, తర్వాత పిలుస్తా కదా, వెళ్ళు. రేఖ నిజంగా మాకేం పని లేదు. నువ్వు ఉండు బాబు, నువ్వు పదా పిలుస్తాను చెప్పా కదా, వెళ్ళు. ఏమండి, వేడివేడిగా గారెలు తీసుకొచ్చాను. గారెలేవు గిరిలేవు. అమ్మా వీటిని తీసుకెళ్ళి లోపల పెట్టు. వీటిని కూడా మీరే తెమ్మన్నారు కదండి. రాలిపోతాయి, ముందు నువ్వు లోపల పెట్టు. అబ్బి వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఆఫీస్కి వెళ్తూ ఒకసారి అమ్మాయితో ఎంజాయ్ అంటే. ఎంజాయ్. నీచ్ కమీనే, నీ మర్యాదలు అవి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది.
ఆ కళ్యాణ్ గాడు ఏమైనా మీ టచింగ్ లోకి వస్తున్నాడా? అతనిదేం లేదు. అలాంటిది ఏమైనా ఉన్నాడు తెలియాలా? మీ బాక్సులు బొక్కటి విషయం గడ్డ 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 కారాలా? అట్టగే ఇదిగో పాపి, మీరు ఆఫీస్ కి తీసుకెళ్ళవయ్యా, అవతల టైం అయిపోతుంది. రావయ్యా బాబు, నో షౌటింగ్. రావయ్యా బాబు. అది కదా. ఇది ఎక్కడ తిరగసరా బాబు, తిరిగిపోద్దో ఏంటో.